హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మన ఛానల్లో ప్రతిరోజులాగానే మరి ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్, హవాల్దార్, జీడీ, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి తెలుగులో అయితే చూస్తున్నామండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే ఉంటుంది మన ఛానల్లో. తప్పకుండా ఫాలో అవ్వండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొదటిసారి చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యొక్క టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఓకే. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1, భారత పార్లమెంట్ హౌస్ను రూపొందించిన వారు ఎవరు? ఓకేనా, లేదా భారత పార్లమెంట్ హౌస్ రూపశిల్పి ఎవరు అనేటువంటి క్వశ్చన్ అయితే అడగవచ్చండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, ఎడ్విన్ లూటియన్స్ అనేటువంటి ప్రముఖ వ్యక్తి భారత పార్లమెంటును రూపొందించడం అయితే జరిగిందండి. పాత పార్లమెంట్ అండి, ప్రస్తుతము కొత్తది రూపొందించారు కదా, అది కాదు. ఓల్డ్ పార్లమెంట్ ఉంది కదా భవనము, అది. ఓకే. నెక్స్ట్ వన్, రఘువీర్ చౌదరి ఏ భాషలో చేసిన కృషికి జ్ఞానపీఠ అవార్డు గెలుచుకున్నారు? రఘువీర్ చౌదరి. ఆన్సర్ గుజరాతీ భాషలో అండి. గుజరాతీ భాషలో చేసినటువంటి ఆయన రచనలకు గాను జ్ఞానపీఠ పురస్కారం రావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, ఏ ఔషధాన్ని యాంటీ డిప్రెసెంట్గా ఉపయోగిస్తారు? ఏ ఔషధాన్ని యాంటీ డిప్రెసెంట్? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బూఫ్రోఫియార్. బూఫ్రోఫియార్ అనేటువంటి ఒక ఔషధాన్ని యాంటీ డిప్రెసెంట్గా ఉపయోగించడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్యారెట్కు నారింజ రంగు ఉండడానికి గల కారణం ఏంటి? క్యారెట్కు నారింజ రంగు ఉండడానికి గల కారణం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కెరోటిన్. కెరోటిన్ అనేటువంటి పదార్థమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి వెజిటబుల్స్లో అత్యధికంగా ఏ విటమిన్ ఉన్నటువంటి వెజిటబుల్గా మనము క్యారెట్ కానీ చెప్పుకోవచ్చండి. ఓకేనా. ఆకుకూరల్లో అయితే బచ్చల కూరలో అత్యధికంగా ఉంటుంది ఏ విటమిన్. నెక్స్ట్ పళ్ళలో అయితే బాగా పండిన మ్యాంగోస్లో అంటే మామిడి పళ్ళలో అత్యధికంగా ఏ విటమిన్ అయితే ఉంటుంది. ఓకే, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్, పాము విషంలో లాలాజలము ఎక్కువగా ఉంటుంది. పాము లాలాజలంలో ఏ విషం ఎక్కువగా ఉంటుంది? ఆ విషం పేరేంటి అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, జూటాక్సిన్ అంటారు. దాన్ని ఏమంటారు? జూటాక్సిన్. అందుకే పాము కరిసినప్పుడు ఏమవుతుందంటే వెంటనే నాడీ మండలం పైన ప్రభావితం చూపిస్తుంది. నాడీ మండలం పైన ప్రభావితం చూపించి మరి మనిషి రక్తం గడ్డకట్టేసి త్వరగా చనిపోయే ప్రమాదం అయితే ఉంటుందండి. ఓకే. నెక్స్ట్, భారజలం అనేది భారజలం. ఆన్సర్ ఆప్షన్ 3, దీన్నే డ్యూటీరియం ఆక్సైడ్ అంటారు. D2O డ్యూటీరియం ఆక్సైడ్ అంటారండి. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే అణు విద్యుత్ కేంద్రాలలో మితకారినిగా ఉపయోగిస్తారు. కూలింగ్ ఏజెంట్ అండి. ఓకే, కూలింగ్ ఏజెంట్ కంటే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాలు బాగా హీట్ జనరేట్ చేస్తాయి కదా. సో హీట్ అయినప్పుడు దాన్ని చల్లబరచడానికి ఈ యొక్క D2O భారజలాన్ని ఉపయోగించడము జరుగుతుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక భారజల కేంద్రము ఒకటి మాత్రమే ఉందండి. ఓకేనా, డ్యూటీరియం ఆక్సైడ్ని తయారు చేసేటువంటి కేంద్రం ఒకటి ఉంది. మరి అది ఎక్కడుందో కామెంట్ చేయండి. భారజల కేంద్రం ఇన్ తెలుగు స్టేట్స్. కోర్స్ మీకు హింట్ ఇస్తున్నానా, తెలంగాణలో ఉందండి. ఓకేనా, కామెంట్ చేయండి అది ఎక్కడుందో. లేదా మీకు ఆన్సర్ తెలియకపోతే భారజల కేంద్రం అని ఆన్సర్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. తెలిసిన వాళ్ళు మాత్రం పక్కాగా కామెంట్ చేయండి ఆన్సర్ని. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది మూలకాలో ఏది అత్యధికంగా ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంది?
ఎలక్ట్రోనెగటివిటీని కలిగి ఉంది. ఏంటండి ఆన్సర్ ఆప్షన్ 3 ఆర్సెనిక్ అనేటువంటిదండి. ఆర్సెనిక్. నెక్స్ట్ వన్ 1 TB ఈక్వల్ టు ఎంత జీబీ అంటే 1 టెరాబైట్. టీబీ అంటే ఏంటి టెరాబైట్. ఎన్ని జీబీలకు సమానము? ఆన్సర్ ఆప్షన్ 4 1024 జీబీలకు సమానం అండి. ఓకేనా, ఇది స్టోరేజ్ కౌంట్గా చెప్పుకోవచ్చు. కంప్యూటర్లలో మనము డేటా స్టోర్ చేస్తాం కదా, ఆ డేటా స్టోరేజ్లో టీబీ అనేటువంటి పేరుతో, జీబీ అనే పేరుతో, ఎంబీ అనే పేరుతో పిలుస్తాము. ఓకేనా, 1 TB ఈక్వల్ టు 1024 జీబీ. మరి 1 GB ఈక్వల్ టు ఎంత అంటే 1024 MB. ఓకే, ఆ విధంగా గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ భారతదేశంలోని చాలా విమానాశ్రయాలకు పేరు పెట్టారు. ఎవరు? భారతదేశంలోని చాలా విమానాశ్రయాలకు ఎవరు పేరు పెట్టారు? స్థలాల, పండుగల, రాజకీయ నాయకుల, జంతువుల? 34 ఆప్షన్ 3 రాజకీయ నాయకుల పేర్లే ఉంటాయండి ఆల్మోస్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అనే పేరు ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకేనా, అఫ్కోర్స్ స్టేడియంలో కూడా అవే పేర్లు పెడుతున్నారు. నెక్స్ట్ వన్, సో ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్ ఇచ్చారండి. సో ఇదైతే చెప్పట్లేదు, ఇది వదిలేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ వీటిని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఏ జంతువులు ఉన్నాయి? మధ్యప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, పులులు. ఓకే, స్టేట్ ఆఫ్ టైగర్స్గా పిలుస్తారండి. ఓకేనా, స్టేట్ ఆఫ్ టైగర్స్గా మధ్యప్రదేశ్ని చెప్పుకుంటాము. ఓకేనా, మరి విస్తీర్ణంలో రాజస్థాన్ తర్వాత అతిపెద్ద రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మధ్యప్రదేశ్. అంతేకాకుండా అటవీ విస్తీర్ణంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు. అత్యధిక నేషనల్ పార్కులు ఇక్కడే ఉన్నాయి, బయోస్పియర్లు ఇక్కడే ఉన్నాయి. ఓకే, పన్నా అనేటువంటి వజ్రాల గనులు కూడా మనకి ఇక్కడే కనిపిస్తాయి. పులుల సంఖ్య కూడా అత్యధికంగా ఇక్కడే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. నీటి ద్వారా సంక్రమించే వ్యాధి సోమియాసిస్కు కారణమయ్యే వ్యాధి కారకం ఏది? నీటి ద్వారా సంక్రమించే వ్యాధి స్కిస్టోసోమియాసిస్కు కారణమయ్యే వ్యాధి కారకం ఏది? 38 ఆప్షన్ 1 అండి, పరాన్నజీవులండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇనీడాలో ఎత్తైన విమానాశ్రయం ఇండియాలో, ఇక్కడ తప్పుపడింది. ఇండియాలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడ ఉంది? 39 ఆప్షన్ 3 అండి, లే విమానాశ్రయం అండి. లడఖ్లో ఉంటుందండి. సో ఎందుకంటే అది పర్వత ప్రాంతం కాబట్టి ఎత్తైన విమానాశ్రయము అక్కడే మనకు కనిపిస్తుంది. ఓకేనా, ప్రపంచంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడ ఉంటుందంటే టిబెట్ అండి, టిబెట్లో. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతి పొడవైన భూ సరిహద్దు ఏ 2 దేశాల మధ్య ఉంది? ప్రపంచంలోనే అతిపెద్ద భూ సరిహద్దు ఏ 2 దేశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కెనడా మరియు యుఎస్ఏ మధ్య ఉంటుంది. కెనడా మరియు యుఎస్ఏ మధ్య ప్రపంచంలోనే అతి పొడవైన భూ సరిహద్దు ఉంటుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, కెనడాకు మరియు అమెరికాకి మధ్య. నెక్స్ట్ వన్, బాగ్దాద్ రాజధాని నగరం ఏంటి? బాగ్దాద్ రాజధాని నగరము దేనికండి? బాగ్దాద్ అనేది ఏ దేశానికి రాజధాని నగరముగా ఉంది అంటే ఇరాక్ అండి, ఇరాక్ యొక్క రాజధాని నగరం. ఓకే, థాయిలాండ్కి బ్యాంకాక్ ఉంటుంది. నెక్స్ట్ చైనాకి షాంఘై ఉంటుంది. నెక్స్ట్ రష్యాకి మరి మాస్కో అనేటువంటిది ఉంటుందండి. ఓకేనా, వీటి యొక్క రాజధానులు. ఓకే, నెక్స్ట్ వన్, బీబికా మక్బారా సమాధి డాష్ ప్రదేశంలో ఉంది. దీన్ని 1678లో ఔరంగజేబ్ కుమారుడు ఆజం షా నిర్మించాడు. బీబికా మక్బారా అనేటువంటి సమాధి ఎక్కడ ఉందండి? మరి ఇది ఔరంగజేబ్ నిర్మించినటువంటి ఒక కట్టడము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఔరంగాబాద్లో ఉంది. ఔరంగజేబ్ నిర్మించారు, ఔరంగాబాద్లోనే ఉంది బీబికా మక్బారా. నెక్స్ట్ వన్, కనౌజ్ యుద్ధము జరిగిన సంవత్సరం ఏది? కనౌజ్ యుద్ధము 43 ఆప్షన్ 3 అండి, 1540లో కనౌజ్ యుద్ధం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, జావాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జావా ఏంటండి? అదొక సాఫ్ట్వేర్ అండి.
మరి దీన్ని అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏంటంటే ఆప్షన్ 2 సన్ అనేటువంటి సంస్థ. ఓకే, సన్ అనేటువంటి సంస్థగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్వాంటమ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? క్వాంటమ్ సిద్ధాంతాన్ని. సో సరైన సమాధానం ఏంటండి? 45 ఆప్షన్ 1 మార్క్స్ ప్లాంక్. మార్క్స్ ప్లాంక్ ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ వన్, చలనంలో ఉంటే భ్రమణ అక్షము ఒక వస్తువు గుండా వెళ్తుంది, అప్పుడు ఆ కదలికను ఏమంటారు? చలనంలో ఉంటే భ్రమణ అక్షము ఒక వస్తువు గుండా వెళ్తుంది, అప్పుడు ఆ కదలికను ఏమంటారు? 46 ఆప్షన్ 3 అండి, భ్రమణ చలనం అంటారు. దాన్ని ఏమంటారు? భ్రమణ చలనం. నెక్స్ట్ వన్, భారత రాష్ట్రపతి ప్రయాణించే ఏదైనా విమానం యొక్క కాల్ సైన్ ఏముంటుంది? భారత రాష్ట్రపతి ప్రయాణించే ఏదైనా విమానం యొక్క కాల్ సైన్. 47 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఎయిర్ ఇండియా 1 అండి. ఎయిర్ ఇండియా 1 అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 32 ఈ భాగం ద్వారా అందించబడిన హక్కుల అమలు పరిష్కారాలు దీనిలో వ్యవహరిస్తుంది. ఓకే, అంటే వేటికి రక్షణ ఇస్తుందండి? ఆర్టికల్ నెంబర్ 32 రాజ్యాంగ పరిహారపు హక్కు అండి. 32 ఏంటి? రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇందులో అన్నీ కూడా రిట్స్ ఉంటాయి. ఓకేనా? మరి వేటికి రక్షణగా ఇవి ఉంటాయండి మరి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 భారత పౌరుని ప్రాథమిక హక్కులను రక్షించడానికి ఈ రిట్స్ అయితే ఇందులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశం తరపున వ్యక్తిగత ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన మొదటి భారతీయ క్రీడాకారుడు ఎవరు? వ్యక్తిగత విభాగములో 49 ఆప్షన్ 2 అండి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్. ఓకే, షూటింగ్ విభాగంలో అయితే ఈ ఘనత సాధించారు. నెక్స్ట్, హ్యారీ పోటర్ సిరీస్ను ఎవరు రాశారు? హ్యారీ పోటర్ ఆప్షన్ 3 అండి, జేకే రౌలింగ్. జేకే రౌలింగ్ అనేటువంటి ప్రముఖ రచయిత ఈ యొక్క హ్యారీ పోటర్ సిరీస్ను రాశారు. దీన్ని సినిమాలు కూడా తీయడం అయితే జరిగింది. నెక్స్ట్, ఇంగ్లీష్. సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ది ఎంట్రస్ట్. యాంటనిమ్ అండి, సినోనిమ్ అంటే సేమ్ వర్డ్, యాంటనిమ్ అంటే వ్యతిరేక పదము. మరి టు ఎంట్రస్ట్ అనేటువంటి పదానికి యాంటనిమ్ ఏంటి? 76 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, టు డెనీ. టు డెనీ అంటే నిరాకరించడము, అంగీకరించడం ఎంట్రస్ట్, నిరాకరించడం టు డెనీ. ఓకే, నెక్స్ట్, సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్లీ స్పెల్లింగ్ అంటే కరెక్ట్గా రాయబడినటువంటి పదం, కరెక్ట్గా స్పెల్ చేయబడినటువంటి పదము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కొలాప్స్ అనేది కరెక్ట్గా స్పెల్ చేయబడిందండి, కొలాప్స్. నెక్స్ట్, సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ సబ్సిడీ. సినోనిమ్ అంటే పర్యాయ పదము, సబ్సిడీకి పర్యాయ పదం ఏంటండి? సబ్సిడీ. మనం అన్ని పథకాల్లో సబ్సిడీ ఇస్తున్నారు అని అంటాం కదా, మరి దానికి పర్యాయ పదము ఏంటి? 78 వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఎండోమెంట్ అంటారు దీన్ని, ఎండోమెంట్. ఓకే, నెక్స్ట్ వన్, in the following questions out of the 4 alternatives select the alternative which is the best substitute to the face. చూద్దాం. Liquids forming a homogeneous mixture when added together. Liquids forming a homogeneous mixture when added together. So irascible, crucible, మిస్క్రైబుల్, రిసైబుల్. ఏంటండి మరి దీనికి బెస్ట్ వర్డ్ ఏంటి? 79 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, మిస్క్రైబుల్. మిస్క్రైబుల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనా? ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 ఆల్టర్నేటివ్ సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ ద బెస్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఫేస్. అంటే ఈ యొక్క మొత్తం వర్డ్కి ఇది ఒక్క వర్డే సబ్స్టిట్యూట్గా చెప్పుకోవచ్చు. లిక్విడ్ ఫార్మింగ్ ద హోమోజీనియస్ మిక్చర్ వెన్ యాడెడ్ టుగెదర్ అంటే మిస్క్రైబుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. చూద్దాం. ఇట్ ఈస్ అ విష్ఫుల్ థింకింగ్ దట్ యూ కెన్ ఇంప్రూవ్ ద సిచ్యువేషన్ బై డూయింగ్ విత్ సచ్ పీపుల్. విత్ అనే దాన్ని ఇంప్రూవ్ చేయాలంట. విత్ అనేటువంటి పదం దగ్గర ఏది ఉంటే కరెక్ట్ ఉంటుంది. It is a wishful thinking that you can improve the situation by doing
such people. 80 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. డూయింగ్ అవే విత్ సచ్ పీపుల్. ఓకేనా, డూయింగ్ అవే విత్. నెక్స్ట్ వన్, rearrange the parts of the sentence in the correct order. Rearrange the part of the sentences in correct order. చూద్దాం. It is a uncommon. It is not uncommon to punish for a public expenditure at a time when a private investment sentiment in a week. ఇవి కరెక్ట్ ఆర్డర్లో రాస్తే ఏ విధంగా వస్తుందో చూద్దామండి. 81 వచ్చేసి ఆన్సర్ ఆప్షన్ 2 అండి. పీక్యూఆర్ అండి. పీక్యూఆర్ కరెక్ట్ సెంటెన్స్లోనే ఉన్నాయి. టు పుష్ ఫర్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎట్ ఎ టైమ్ వెన్ అ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ ఈజ్ ఏ వీక్ అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద సినోనిమ్ ఆఫ్ డిగ్రెస్. డిగ్రెస్ అంటే సినోనిమ్ ఏంటి? ఓకేనా, సినోనిమ్ అంటే ఏంటి? డిగ్రెస్. 82 వచ్చేసి ఆప్షన్ 2 అండి. మీండర్. ఓకే, మీండర్ అని అర్థము. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ a sentence has been given in active or passive voice. Out of 4 alternatives, suggest the select the one which best expresses the same sentence in the passive or active voice. చూద్దాం. Can we send this container by ship? Can we send this container by ship? దీనికి యాక్టివ్ వాయిస్ ఆర్ ప్యాసివ్ వాయిస్ ఏంటి? 83 ఆప్షన్ 1 అండి. కెన్ దిస్ కంటైనర్ బీ సెండ్ బై షిప్? ఓకే, అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి అంటే ఒకరు చెప్పేదాన్ని ఇంకో విధంగా చెప్పడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 alternatives, select the alternative which is the best expresses the meaning of the idiom or phrase. చూద్దాం. షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారల్. షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారల్. 84 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. రెడిక్యులస్లీ ఈజీ అంటే చాలా ఈజీ అని అర్థము. షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారల్ అంటే ఒక పని చేయడాన్ని గురించి తెలియజేస్తుంది. చూద్దాం. సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. 85 ఆప్షన్ 3 అండి. సో అబ్హార్డ్ అనేది కరెక్ట్గా స్పెల్ చేయబడినటువంటి వర్డ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింద ఇవ్వబడినటువంటి సెంటెన్స్లో మరి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ స్పీచ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి బెస్ట్ ఆల్టర్నేటివ్ వర్డ్ ఏంటో గుర్తించండి అని అడుగుతున్నారు. చూద్దాం. హౌ ఆఫెన్ డూ యూ గో ద జిమ్? సెడ్ దీపక్ టు జునైద్. హౌ ఆఫెన్ డూ యూ గో టు ద జిమ్? సెడ్ దీపక్ టు జునైద్. సరైన సమాధానం ఏంటండి? 86 ఆప్షన్ 3 అండి. దీపక్ ఆస్క్డ్ జునైద్ దట్ హౌ ఆఫెన్ హీ హ్యాస్ బీన్ గోయింగ్ టు ద జిమ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్స్ మే హ్యావ్ ఎర్రర్స్? ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ యాజ్ అన్ ఎర్రర్ అండ్ సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్. ఇఫ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రమ్ ఎర్రర్, సెలెక్ట్ నో ఎర్రర్. చూద్దాం. All through a good rain, the production of a food grain fell, no error. ఏమొస్తుందండి మరి ఇక్కడ? బేడ్ ఆప్షన్ 1 అండి. ఆల్ త్రూ ఆఫ్ గుడ్ అనేది అప్రోప్రియేట్ ఆప్షన్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అరేంజ్ ద పార్ట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఎ కరెక్ట్ ఆర్డర్. చూద్దాం. ఇన్ ఫార్ ఫ్లంగ్ districts and gag order have been authorizing mass blocking of online content. వీటిని కరెక్ట్ ఆర్డర్లో మనము జత చేయాలంట. ఆన్సర్ ఆప్షన్ 1 అండి. పీక్యూఆర్ అన్నీ కూడా కరెక్ట్ ఆర్డర్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫాలోయింగ్ క్వశ్చన్ ద సెంటెన్స్ గివెన్ విత్ ద బ్లాంక్ is to be filled in which an appropriate word. Select the correct alternative out of the 4. చూద్దాం. State laws dash the sale of alcoholic beverages inside the stadium. State laws
ఫ్రీజ్ చేశాయా, ఇన్హాబిట్ చేశాయా, ప్రొబిట్ చేశాయా, ఇంపేర్ చేశాయా, ఏంటి? 89 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ప్రొహిబిట్ అంటే నిషేధించబడ్డాయి. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద 4 alternatives select the alternative which is the best suitable for the phase. చూద్దాం. టు ఫ్రీ someone or something from a constraint or a difficulty. దానికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్గా మనమైతే దేన్ని యూజ్ చేస్తాము? టు ఎక్స్టర్మైట్. సో ఆన్సర్ ఏంటి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, టు ఎక్స్ట్రిగేట్ అండి, టు ఎక్స్ట్రిగేట్. నెక్స్ట్ వన్, in the following question the sentence given with the blank is to be filled in with an appropriate word. Select the correct alternative out of the 4. The security for the prime minister has been dashed up following the shootout. ఈ యొక్క ఖాళీలో ఏం రావాలి? 91 ఆప్షన్ 4 beefed up the following the shootout. Next one, in the following question some part of the sentence may have error. Find out the which part of the sentence is error. చూద్దాం. In summer the ponds just dry down in the sourcing beach. No error. Sourcing heat. ఏముందండి ఇందులో? ఎర్రర్ ఏముంది మరి ఇందులో? 92. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, జస్ట్ డ్రై డౌన్ అనేది ఎర్రర్గా. సెలెక్ట్ ద అప్రోప్రియేట్ ఆప్షన్ అని అయితే అడుగుతున్నారు. అప్రోప్రియేట్ ఆప్షన్ జస్ట్ డ్రై డౌన్ అంటే ఎండిపోయాయని అర్థము. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ప్రెస్టీజ్. యాంటనిమ్ 93వది, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఇన్సిగ్నిఫికెన్స్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ out of the 4 alternatives select the alternative which is the best expression to the meaning of idiom or phrases. ఐడియం ఏంటి లేదా ఫ్రేజ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. టు స్లీప్ విత్ ద ఫిషెస్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, టు బి డెడ్ అంటే చనిపోవడం అని అర్థం. ఇంప్రూవ్ ద బ్రాకెటెడ్ పార్ట్ ఫర్ ద సెంటెన్స్ డోంట్ స్టెప్ నియర్ ద క్లిఫ్ ఎడ్జ్ ఎల్స్ యువర్ life might be thrown into great peril. ఆన్సర్ ఏముంటుంది మరి ఇందులో? 95. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, విల్ బీ ఇన్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే ఎస్ఎస్సి, ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా మీకు అందచేయడం జరుగుతుందండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా మంచి కంటెంట్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.